నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల్లో ఎస్సీ ఎస్టీలు క్రైస్తవులపై దాడులు పెరిగిపోయాయని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, ఎంత పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు కూటమి నేతలకు ఊడిగం చేస్తున్నారే తప్ప ఈ కేసులను పట్టించుకోవట్లేదు అని చెప్పి వైసీపీ కొత్తగా ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఇక ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేశారు అని కూడా ప్రచారం చేస్తోంది. మరి ఇంకొక అడుగు ముందుకేసి ఈ ప్రవీణ్ పగడాల ఎవరైతే ఉన్నారో ఆయన మృతి కూడా అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి నిష్పాక్షికంగా విచారణ జరగాలి అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డే ఈరోజు మాట్లాడినటువంటి పరిస్థితి. అసలు రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలపైన అనుమానంగా ఉంది అని చెప్పి మరోపక్క కూటమి కూడా ప్రచారం చేస్తుంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మరి వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఘటనల వెనుక ఎలాంటి అదృశ్య శక్తులు ఉండే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. మనం చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో వరుసగా కొన్ని ఘటనలు జరగడం. అంటే స్టార్టింగ్లో అంటే పిల్లలు దుస్తులు మార్చుకుంటుంటే హాస్టల్లో వీడియోలు తీశారు అని చెప్పి అక్కడ గుడ్లవల్లేరు కాలేజీలో అదొక ఘటన అనుకుంటే, ఆ తర్వాత విజయవాడ పడవ ప్రమాదం జరిగిన బుడమేరు పొంగినప్పుడు ఆ పడవలు వెళ్ళి విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి ఢీ కొట్టం కావచ్చు, అప్పుడు కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది ఈ వరుస ఘటనల వెనుక నాకు ఎందుకు అనుమానంగా ఉంది అని చెప్పి. అండ్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఈ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేశారని ప్రచారం కావచ్చు, ఈ ప్రవీణ్ గారి మృతి ఏదైతే ఉందో దీని వెనక కూడా ఎంక్వైరీ చేయండి అని అడగడం కావచ్చు, వీటిని చూస్తుంటే కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. సో ఏం జరిగే అవకాశం ఉంటుందంటారు? ఎందుకు వైసీపీ దీన్ని ఇంతలా అంటే ప్రమోట్ చేస్తుందని అనుకోవచ్చు? ముందు మీరు చెప్పినట్టుగా ఈ చెప్పుల దండ వ్యవహారం చూస్తే అది క్లియర్ కట్గా వైసీపీకి చెందిన నాయకుడు అనాలో లేకపోతే కార్యకర్త అనాలో ఒక బాబ్జీ అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూపచర్ల, అక్కడ గాంధీనగర్ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పుల దండ వేశారని. సో వైసీపీ వాళ్ళు ముందు అరిచే ముందు ఏదైనా కూడా అసలు ఎవరు చేశారు ఏంటి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళు దాని మీద గొడవలు చేస్తే బాగుంటుంది. తర్వాత ఈ పాస్టర్ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ముందు అసలు క్రిస్టియానిటీలోకి వచ్చాక ఒక కులం ఉంటుందా మొట్టమొదట మాట్లాడాల్సింది అది. అంటే దళిత క్రిస్టియన్స్ అనేది ఉందా? మీరు దళిత క్రిస్టియన్స్ అయితే మరి మీరు హిందూస్ కాదా? అంటే ఇది చర్చ జరగాలి దీని మీద ఖచ్చితంగా. ఎందుకంటే రిజర్వేషన్స్ ఎవరికి వర్తిస్తాయి అన్న దాని మీద ఈ అంశం ముడిపడింది. ఒకటి. రెండు, అతడు దళితుడు కాబట్టి చంపేశారు. ముందు ఒక సంఘటన జరగగానే ఒక చావు కావచ్చు, లేదు ఒక వ్యక్తికి ఏదైనా జరిగితే ఒక అరెస్ట్ కావచ్చు, లేకపోతే ఒక వాళ్ళ మీద ఏదైనా ఒకటి సంఘటన జరిగితే ఒక కులం తీసుకెందుకు వస్తారు? బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ఎందుకు వస్తుంది? అది కాదు కదా. అసలు ఆ వ్యక్తి ఎవరు, వ్యక్తి మీద ఏమొచ్చింది, ఆ వ్యక్తి ఏం చేశాడు అంతవరకే. ఇప్పుడు ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎవరైతే ఉన్నారో అతను ఒక పాస్టర్, అంతే, ఒక క్రిస్టియన్ పాస్టర్ అంతవరకు. అతను ఎస్సీయా ఎస్టీయా మనకు అనవసరం. కాబట్టి దీని మీద దళిత సంఘాల ఆందోళన, దళిత సంఘాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 4వ రోజు బయటకు వచ్చి ఇది హత్య డౌట్గా ఉంది, మీరు విచారణ జరిపించాలంటే 3 రోజులు నిద్రపోయారా వైసీపీ వాళ్ళు? 3 రోజులుగా వైసీపీ వాళ్ళు మాట్లాడారా దీని మీద? నిన్ననొక్క రోజు మార్గాని ఆ భరత్ అని అతను బయటకు వచ్చి ఏదో చెప్పబోయాడు అతను. కానీ అది కాదండి. అసలు మొత్తం మీరు సంఘటన తీసుకుంటే ఎట్లా జరిగిందని, అతను ఇక్కడ ఏమంటారు, ఒక వ్యక్తి అంటే ఒక హిందూ మత విశ్వాసాలు కలిగి ఉన్న ఒక వ్యక్తి చాలా కాలంగా వీళ్ళని గొర్రెలు అనడం వల్ల వీళ్ళందరూ ఈ పాస్టర్స్ అందరూ కలిపి రాజమహేంద్రవరంలో ఒక కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు. ఇవ్వడానికి ఇతను కూడా నేను వస్తాను అని ఇతను హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. బయలుదేరిన వ్యక్తి అతను ఒక బుల్లెట్ మీద వస్తున్నాడు. బుల్లెట్కి హెడ్లైట్ లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మీరు గమనించారంటే విజువల్స్ మొత్తం అతను చాలా నిదానంగా డ్రైవ్ చేస్తున్నాడు, మీరు గమనించండి. ఇవాళ ఏమొచ్చింది, తాగి ఉన్నాడా అనే ఒక సందేహం వ్యక్తపరిచారు. అంటే తాగి ఉండొచ్చు, తాగి ఉండకపోవచ్చు, అది కాదు. కానీ మీకు ప్రయాణం చేసేటప్పుడు నిద్ర మత్తు వచ్చి ఉండొచ్చు, కంటి మీద ఒక తూగు వస్తుంది మనకి, అంటే మాగన్న నిద్ర మనకు తెలియదు, ఇలా స్ప్లిట్ సెకండ్లో నిద్ర వస్తుంది.
ఆ నిద్దట్లో బండి ఇలా కిందకి వెళ్ళిపోయింది అన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, బండి కిందకి వెళ్ళిపోయిందంటే నిద్దట్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ నిద్దట్లో వెళ్ళిపోవడం వల్ల అది పెద్ద బండి, బుల్లెట్ అంటే మీకు తెలిసి ఎంత ఉంటుందో, అతని మీద పడిపోయింది, బండి అతని మీద పడింది. ఇప్పుడు నిన్న 5 సందేహాలు వ్యక్తపరిచారండి అందరూ. ఒకటి, సీటు మీద బ్లడ్ ఉంది, తర్వాత రాడా ఏదో అక్కడ బ్లడ్ ఉంది, తర్వాత పెట్రోల్ ట్యాంక్ మీద బ్లడ్ ఉంది, చెదురు ఉండొచ్చు, చిందుతుంది అంటాం కదా బ్లడ్, అదొకటి. మొహం దగ్గర హెల్మెట్ పగిలిపోయి మొహం పచ్చడైంది అన్నారు, అంటే మొహం మీద దెబ్బలు కనిపించాయని. ఇంకొకటి ఏం చెప్పారంటే అతను పడిపోయిన విధానంలో ఒక పక్క పడిపోతే రెండో పక్క దెబ్బలు ఉన్నాయని. సరే, ఇవన్నీ కూడా ఇఫ్లు బట్లే, మనకు తెలియదు. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే అతనికి నిద్ర బట్టి ఉండొచ్చు, నిద్ర వచ్చి ఉండొచ్చు, ఆ నిద్రలో బండి జారిపోయింది. మీరు కనుక విజువల్స్ చూస్తే చాలా నిదానంగా ఒక సైడ్లో వెళ్తున్నాడు అతను, గమనించండి. అంటే అది హత్య అనే దానికి ఎక్కడ ఆధారాలు మనకు కనిపించట్లా. నిన్న పోలీస్ శాఖ అధికారులు కూడా అదే చెప్పారు. ఆయన క్లియర్ కట్గా మొత్తం మాట్లాడాడు. ఆయన ఎక్కడా కూడా ఆయన తడుముకోలేదు, అన్నీ వివరంగా చెప్పాడు. ఈవెన్ పోస్ట్ మార్టం కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలోనే చేశారు. ఎందుకు చేశారు? మామూలుగా ఒక రేప్ జరిగినప్పుడు, లేదు ఒక హత్య జరిగినప్పుడు వాళ్ళు ఆ రకంగా చేస్తారు. సో ఇంతమంది అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి ఇది మతానికి సంబంధించిన అంశం కాబట్టి, అంటే ఒక మత ప్రచారకుడు కావచ్చు, ఒక మత పాస్టర్ కాబట్టి, వాళ్ళు అంతమంది పాస్టర్లు అక్కడ దాని మీద అంటే మాట్లాడారు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఇది సున్నితమైన అంశం, మత కల్లోలాలు రేగకూడదనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమతితో వాళ్ళు ఆ రకంగా చేశారు. సో అక్కడ మీకు క్లియర్ కట్గా రిపోర్టు తీయడం జరిగింది. తీశాక 70% పాస్టర్లు ఒప్పుకున్నాక ఆ శవాన్ని వాళ్ళు హైదరాబాద్ పంపించడం జరిగింది. కొంతమంది రిజెక్ట్ అంటే ఒప్పుకోలేదు, కానీ మెజారిటీ కంటే ఎక్కువ కూడా ఒప్పుకున్నారు, పంపించండి ఇది హత్య కాదు అనేదానికి నిర్ధారణకు వచ్చారు. ఇదంతా జరిగి నిన్నంతా అయిపోయాక ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్న ఇంకొకటండి, ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, దీని మీద ఎటువంటి అనుమానాలు ఉన్నా మేము లోతైన దర్యాప్తు జరిపిస్తాము అని. వెంటనే ఆయన కలెక్టర్ల సమావేశంలో ఉన్నారు. అప్పుడు డీజీపీతో మాట్లాడడం, లోకల్ తెలుగుదేశం నాయకులు ఎవరైనా ఉంటే వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ గురించి విచారించమన్నారు. తర్వాత లోకేష్ గారు కూడా వెంటనే స్పందించి లోతైన దర్యాప్తు చేయిస్తాం మేము, ఎవరనేది మేము అంటే ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్ కట్గా తెలుసుకుంటామని చెప్పారు. ఇదంతా జరిగాక ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా ఒక అంశాన్ని మొన్ననే మాట్లాడాలి. ఏంటంటే బీయింగ్ ఎ క్రిస్టియన్ ఆయన స్పందించాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టండి, ఒక ఎమ్మెల్యేగా పక్కన పెట్టండి, ఒక క్రిస్టియన్గా అతను ఒక సుహృద్భావంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆయనకి ఎంతైనా. కానీ అదేమీ లేకుండా ఇవాళ రాజకీయం చేయడం కోసం ఆయన మాట్లాడడం అనేది అబ్సర్డ్ చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ మీకు ఇవాళ పగడాల ప్రవీణ్ విషయంలో ఇంకొక అంశం ఇవాళ తెర మీదకి వచ్చింది. జనవరి 31న మీకు ఈ షమీ అని ఒక అతను ఉన్నాడు, ముస్లిం నాయకుడు, అంటే ఇలాగే అతను కూడా ఒక మత ప్రచారకుడు. అతను గురించి ఒక ఏమంటారు ఫేస్బుక్లో ఒక పోస్ట్ ఈయన పెట్టాడు, షమీ గారు దయచేసి మీరు మీ ఫత్వా జారీ చేయొద్దు, తర్వాత నేను మీ అందరికీ కూడా క్షమాపణ బహిరంగంగా చెప్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి. అంటే వాళ్ళు వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా, ఆ రకంగా అవ్వకండి అని ఒక పోస్ట్ పెట్టాడు. పెట్టాక ఆయన వాళ్ళకి క్షమాపణ చెప్పాడు, ముస్లిం సోదరులందరికీ కూడా నాకు క్షమాపణ అని. ఎందుకంటే ఆయన వాళ్ళకి సంబంధించి వాళ్ళ మరి ఖురాన్కి సంబంధించో వాళ్ళ స్త్రీలకు సంబంధించో ఏదో మాట్లాడాడు ఆయన, దాని మీద ఈయన రియాక్ట్ అయ్యాడు, మీ సంగతి తేలుస్తామని. సో ఇదంతా జరిగాక ఇవాళ దాని మీద ఏమొచ్చిందంటే షమీ ఏమైనా చేయించాడా అని. కానీ ఇక్కడ అసలు ఇది హత్య కాదు, షమీకి ఏం సంబంధం లేదు. షమీ కూడా ఇవాళ ఆయన వీడ్కోలు సభ ఏదైతే ఉందో, అంటే ఆయన పార్థివదేహం అంటారో వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు, డెడ్ బాడీ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఆయన నివాళులు అర్పించారు. కాబట్టి అంటే ఆ సందేహం కూడా లేదని చెప్తున్నాను నేను. ఇప్పుడు మామూలుగా మాటలు విసురుకోవడం వేరు, మాట్లాడుకోవడం వేరు, కోపం లేదు అనుకోవటం వేరు, కానీ దానికి మనుషుల చావుకి ముడిపెట్టక్కర్లా. అంటే ఎక్కడో రేర్గా జరుగుతుంది తప్ప సాధారణంగా అలా జరగదు. ఇవాళ పాస్టర్ ప్రవీణ్ మరణం ఏదైతే ఉందో అది హత్య కాదు, అది యాదృచ్ఛికంగా జరిగిన ఒక యాక్సిడెంట్ అని చెప్పచ్చు. రైట్. ఇప్పుడు కొత్తగా అంబేద్కర్ మెడలో చెప్పుల దండ వేశారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయి అని చెప్పి రెండింటిని బాగా సర్క్యులేట్ చేస్తోంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా 10 నెలల్లో కూడా క్రైస్తవులపై ఎస్సీ ఎస్టీలపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పి లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అని ఇంతకుముందు నేను అన్నట్టు. అసలు నిజంగానే రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉందంటారా? ఎందుకు ఈ రెండింటిని కూడా వైసీపీ రాజకీయం చేయాలని చూస్తుంది? మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ మీరు 2 సంఘటనలు మన కళ్ళ ముందర ఉన్నాయి. ఒకటి ఇందాక దుర్గ గారు చెప్పిన అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేయటం ఒకటి. 2 ఈ పాస్టర్ ప్రవీణ్ మరణించడం. ఈ రెండిటి మీద కూడా ఒక ఎంక్వైరీ లాంటిది ఒకటైతే ఎంక్వైరీ చేసేసారు ఆల్రెడీ. అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి ఒక వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేశారు కూడా. వైసీపీ లీడర్, వైసీపీ అతన్ని అరెస్ట్ చేసేశారు. బరుపుల బాబ్జీ. నేను మీకు ఈ ఫోటో కూడా పెడతాను. ఇతను వైసీపీ నాయకుడు అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేశాడు. ఎందుకు వేశాడు అంటే ఇక్కడ ఇది జరిగి 2 days అయింది. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టింది ఇవాళ నిన్న రాత్రి పెట్టాడు. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది జరిగి అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండేసి 3-2 రోజులు అయింది. ఆ వేసింది వైసీపీ లీడరు. ఆ తర్వాత ఆ సీన్ కట్ చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, అంబేద్కర్ విగ్రహాలని అవమానం చేస్తున్నారు, పాస్టర్ని చంపేస్తున్నారు, క్రైస్తవుల్ని బతకనివ్వట్లేదు అని పెట్టాడు. అంటే మీరు ఈ రెండింటిని కూడా మీరు లింక్ చేసి చూసుకుంటే అంటే వైసీపీ లీడర్లని గ్రౌండ్ లెవెల్లో మీరు అంబేద్కర్ విగ్రహాలని ఇన్సల్ట్ చేయండి అని చెప్తున్నారు, ఇక్కడ ట్వీట్లు పెడుతున్నారు. అంటే సమాజంలో ఘర్షణలు, మత కలహాలు రెచ్చగొట్టడానికి, రేగ్గొట్టడానికి విపరీతమైన ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. పాస్టర్ విషయంలో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఉంది. దాని మీద పోలీసులు ఇంకా ఎక్కడ కంక్లూజన్కి రాలేదు. వాళ్ళు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు, మేము దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. వాళ్ళు మొత్తం పోస్ట్మార్టం వీళ్ళు ఇట్లా చేస్తారని చెప్పి వాళ్ళు 3 చోట్లకి పంపించారు పోస్ట్మార్టం ఆ రిపోర్ట్ తయారు చేసే బాధ్యతని. ఎందుకంటే ఒక చోట చేస్తే ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అలవాటు కదా, అక్కడ గుంటూరు హాస్పిటల్లో ప్రభావతి అనే ఆమెను పెట్టి రఘురామకృష్ణరాజును కొట్టిస్తే రిపోర్టు మార్చి రాశాడు కదా. అందుకని వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తారని 3 చోట్లకి పంపించారు. ఆ 3 చోట్ల నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని పబ్లిక్లో చెప్పచ్చు పోలీసులు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూపించారు. సీసీటీవీ ఫుటేజ్లో వేరే వాళ్ళు ఎవరు కనపడలేదు. అంటే అటాక్ చేస్తే, ఎవరన్నా మర్డర్ చేస్తే కనపడాలి కదా, ఎవరు లేరు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఈ పాస్టర్ ఎవరైతే ఉన్నాడో ఈయన ఎక్కడో హైదరాబాదులో మల్కాజ్గిరిలో ఉంటాడు. ఆ మీటింగ్ జరిగేదేమో ఆ రాజమండ్రి దగ్గర ఏదో చాగల్లో ఏదో ఊరు. 2 వీలర్ మీద ఎట్ట వస్తాడు? ఎందుకు వస్తున్నాడు అంత దూరం? హైదరాబాదులో మల్కాజ్గిరి నుంచి రాజమండ్రికి 2 వీలర్లో ఎవడన్నా వస్తాడా? పైగా ఇతనికి థ్రెట్ ఉన్నది. ఇతను ఈ ప్రవీణ్ అనే అతను ఇదేంటి అంటే ముస్లింల గురించి చాలా నీచంగా మాట్లాడాడు. అట్ ది సేమ్ టైం హిందువుల గురించి అసహ్యంగా మాట్లాడాడు. మొత్తం రాముడు సీత గురించి అసలు అసహ్యకరంగా మాట్లాడాడు. ఎంత అసహ్యంగా నీచంగా మాట్లాడాడు అంటే అవి నా నోటితోటి నేను చెప్పలేను. అంత నీచంగా రాముడు సీత గురించి మాట్లాడాడు. ముస్లిం మహిళల గురించి కూడా ఎట్లాగే మాట్లాడాడు. అంటే ఇతనికి ఆ మాటలు చెప్పటం ద్వారా ఇతను ప్రచారంలోకి రావాలని చూస్తున్నాడు.
ఇతను తన మత ప్రచారాన్ని, క్రైస్తవ మత ప్రచారానికి ఎక్కువ ఆదరణ రావాలి అంటే ఇతర మతాల్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టాలి అనేదో సిద్ధాంతం పెట్టుకున్నాడు. అది జరిగిన తర్వాత ముస్లింల నుంచి ఇది వచ్చింది, హిందూ సంఘాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఇట్లా హిందూ దేవుళ్ళని ఎందుకయ్యా, నీ మతం ఏదో నువ్వు ప్రచారం చేసుకో అని హిందువులు చెప్పారు. ముస్లింలు అయితే వాళ్ళు కూడా ఖండించారు దీన్ని. తర్వాత ముస్లింలకి క్షమాపణ చెప్పాడు, హిందువులకి ఇతనేం చెప్పలే. అది వేరే టాపిక్, అది వదిలేసేయండి. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ అక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి 2 వీలర్ మీద రావటం, దానికి ఆ హెడ్లైట్ లేని వెహికల్ మీద రావటం, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఆ బండి పడిపోవటం, ఇదంతా క్లియర్ కట్గా కనపడుతూ ఉంటే దాన్ని ఇంకా పోలీసులు కూడా చెప్పలేదు. ఇది ఇంకా డౌట్గానే ఉంది, మేము కూడా పరిశోధిస్తున్నామనే చెప్పారు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నది. ఇక్కడ జీవి హర్షకుమార్ అని ఆయన కాంగ్రెస్ లీడరు, అంటే కాంగ్రెస్లో ఉన్నాడో వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వచ్చాడో మనకు తెలియదు, కానీ ఆయన ఒక లీడర్, ఆయన ఎంపీగా కూడా పనిచేశాడు. ఆయన అక్కడికి వెళ్ళి అక్కడంతా ఆ పాస్టర్లు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ కూల్ డ్రింకులు అన్నీ ఇచ్చి వాళ్ళందరినీ అక్కడ గ్యాదరింగ్ చేసిన వ్యక్తి జీవి హర్షకుమార్ చేసి నాకు డౌట్ ఉంది అని చెప్తున్నాడు. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది చూశారు, వాళ్ళు ఇదేదో ప్రమాదం లాగానే ఉంది అని చెప్పి చెబితే, కాదు ప్రమాదం కాదు, ఇది హత్య అని చెప్పి అతను జీవి హర్షకుమార్ బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. ఇదంతా అంటే జీవి హర్షకుమార్ చెబుతున్నది ఒక స్టేజ్కి వచ్చిన దాకా వైసీపీ వాళ్ళు వెయిట్ చేశారు. ఇట్లాగే ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అదంతా బయటకు వచ్చే వరకు వెయిట్ చేశారు. ఇక్కడ పోలీసులకి సవాల్ అన్నమాట, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా ముందరికి అంబేద్కర్ విగ్రహాన్ని అవమానం చేసిన వ్యక్తి వైసీపీ లీడర్ అని ఒక డెసిషన్కి వచ్చేసారు, అతను అరెస్ట్ కూడా చేసేసారు. ఈ పాస్టర్ విషయానికి వచ్చేసరికి దాన్ని మొత్తం అన్ని కోణాల్లో మీరు ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే అని గవర్నమెంట్ ప్రెషర్ తీసుకొస్తున్నది పోలీసుల మీద. మీరు ఇది సామాన్యంగా వదలమాకండి, దీని వెనక ఎవరున్నారో తేల్చాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ అడుగుతున్నది. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే గవర్నమెంట్ పోలీసుల్ని మీరు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి, మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము, మీకు మీరు ఎవరి ఒత్తిడికి లోను కామాకండి అని గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్తున్నారు. హోంమంత్రి అనిత గారే చెప్పారు, డిఎస్పీ స్థాయి విచారణ జరుగుతుంది అని. లోకేష్ కూడా చెప్పాడు, మినిస్టర్ లోకేష్ కూడా చెప్పాడు, చంద్రబాబు నాయుడు కూడా నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పాడు, మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ కండక్ట్ చేయండి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే మనం చూడాల్సింది ఏంటి అంటే అంతకు ముందర ఒక 4 నెలల కిందట అనంతపూర్లో కదిరి దగ్గర ఒక ఆంజనేయ స్వామి గుడి మీద అటాక్ చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆంజనేయ స్వామి టెంపుల్ మీద అటాక్ చేసి మొత్తం ధ్వంసం చేశాడు. ధ్వంసం చేయంగానే వెంటనే వైసీపీ వాళ్ళు దేవుళ్ళకే రక్షణ లేదు అని మొదలుపెట్టారు క్యాంపెయిన్. ఆ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే వైసీపీ లీడర్ దొరికాడు. ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూకి చెప్పుల దండ వేసిన దాంట్లో వీళ్ళు వైసీపీ వాళ్ళు ముఠాలు గొడవ స్టార్ట్ చేసినాయి. అంబేద్కర్కి అవమానం జరిగిందని పోలీసులు దిగి ఎంక్వైరీ చేస్తే వైసీపీ లీడర్ని అరెస్ట్ కూడా చేశారు, బాబ్జీ నేతను అరెస్ట్ చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత ఎట్లా చేయాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఎట్లా విఘాతం కలిగించాలి. శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి అంటే ఈజీ మార్గం ఏంటంటే కమ్యూనల్ టెన్షన్స్ని క్రియేట్ చేయటం. ఇంకా వేరే విధంగా చేయటం కష్టము. ఈ మత కలహాలని రేగొట్టడం తేలిక, చాలా ఈజీ. ఆ విషయము మన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నని అడిగితే బాగా చెప్తాడు. ఆయన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని దించడానికి ఓల్డ్ సిటీలో ఏం చేశాడో అడిగితే చెప్తారు, ఈజీగా అందరికీ తెలుసు. అంటే ఇక్కడ
మత కలహాలని రెచ్చగొట్టడానికి ఈ టెంపుల్ మీద దాడి చేయటం, లేకపోతే అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేయటం, ఈ ప్రవీణ్ ఒక మిస్టీరియస్ డెత్ అని, నేను ఇప్పటికీ దాన్ని మిస్టీరియస్ డెత్ అనే అంటా. ఎందుకంటే పోలీసులు ఇంకేం చెప్పలేదు కదా. పోలీసులు చెప్పిన తర్వాత మనం అది మర్డరా లేకపోతే యాక్సిడెంట్ అని చెప్పచ్చు. దీని మీద ఇటువంటివన్నీ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం క్యాంపెయిన్ మోడ్లోకి వెళ్ళటాన్ని మనం అనుమానంగా చూడాలి. మతాల మధ్య ఘర్షణ పెట్టడానికి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశాడు. అధికారం కోల్పోయిన తర్వాత ఈ రకంగా కింది స్థాయి వైసీపీ నాయకుల్ని పంపించి ఊళ్ళో ఏం జరుగుతుందో తెలియదు కదా చాలామందికి. ఒక మారుమూరు పల్లెటూళ్ళలో అనంతపూర్ దగ్గర కదిరి దగ్గర ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ పడగొట్టించాడు వైసీపీ, అతనే పడగొట్టాడు. పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ పట్టుకోవడం మనకి తెలియదు కదా. పోలీసులు పట్టుకోవడం కొంచెం ఇదిగా ఎఫెక్టివ్గా చేశారు. అదే పోలీసులు ఎఫెక్టివ్గా చేసి పట్టుకోకపోతే టెంపుల్ కూల్చేశారు టెంపుల్ అని మొదలుపెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూకి చెప్పుల దండ వేయటం కూడా ఈ వైసీపీ వాడు దొరికాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే దొరకలేదు అనుకో ఏం జరిగి ఉండేది. అంటే ఇటువంటి సంఘటనలు వీళ్ళే చేయించి, ఇంకా కొంచెం వీళ్ళందరూ కూటమి ప్రభుత్వానికి అదృష్టం బాగుంది కాబట్టి వీళ్ళందరూ దొరుకుతున్నారు, దొంగలందరూ కూడా. లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? సమాజంలో మత కలహాలు రెచ్చగొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ ప్లాన్ పారుతుంది, నెరవేరుతుంది. ఇప్పుడు అనుకోకుండా వాళ్ళకి పాస్టర్ ప్రవీణ్ది ఒక ఇన్సిడెంట్ దొరికింది. ఇక్కడ అతను 2 వీలర్ మీద హైదరాబాద్ నుంచి రావటమే ఒక పెద్ద విచిత్రం. అయితే అతను తాగి ఉన్నాడని కూడా అందరికీ తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. అందుకనే కుటుంబ సభ్యులు అంతే సాక్షాత్ ఆయన భార్య వాళ్ళు కూడా పోస్ట్ మార్టం వద్దని చెప్పారు. పోస్ట్ మార్టం వద్దండి, ఎటు పోయాడు కదా, మా డెడ్ బాడీ మాకు ఇచ్చేసేయండి, పోస్ట్ మార్టం వద్దు అని కుటుంబ సభ్యులు ఎదురు తిరిగారు. తిరిగితే పోలీసులు కాదమ్మా అట్లా కాదు, ఇటు అనుమానాలు ఉన్నాయి, ఇది గవర్నమెంట్ బాధ్యత అని వాళ్ళు చెబితే అప్పుడు చుట్టూతా చాలామంది పాస్టర్లు అప్పటికే చేరి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఈ తాగి ఉండటం అది ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక మర్డర్ జరిగింది అన్న యాంగిల్లో వాళ్ళు ఉన్నారు. చివరికి పోస్ట్ మార్టం చేయించారు. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. అది వస్తే కానీ కుటుంబ సభ్యులకి వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి, వాళ్ళు ఎందుకు పోస్ట్ మార్టం వద్దన్నారు అన్నీ కూడా బయటికి వస్తాయి. అవన్నీ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సొసైటీలో ఉన్న మొత్తం వ్యక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సమాజంలో ఒక అభద్రతా భావాన్ని రేకెత్తించాలని, మతాల మధ్య ఘర్షణ సృష్టించాలని నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. అందుకని సొసైటీలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విషయాల్లో ఆవేశాలు పనికిరావు. అంబేద్కర్ విగ్రహానికి ఒక అవమానం జరిగింది అంటే అది భారత రాజ్యాంగానికి అవమానం జరిగినట్టు. అంబేద్కర్ కేవలం దళితులకే కాదు, అందరికీ, భారతదేశంలో నివసించే ప్రతి భారతీయ పౌరుడికి ఒక ఆదర్శనీయమైన వ్యక్తి, రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి కదా. అందుకని అంబేద్కర్కి అవమానం జరిగితే కేవలం దళితులే హర్ట్ కాదు, ప్రజాస్వామ్యం అంటే విలువ ఇచ్చే ప్రతి వ్యక్తి బాధపడతాడు అంబేద్కర్కి ఏదైనా అవమానం జరిగితే. అందుకని ఇటువంటివన్నీ కూడా, ఈ పాస్టర్కి సంబంధించిన మిస్టీరియస్ డెత్ కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసి వచ్చేలాగా అనుకున్నాడు, కానీ కలిసి రాదు. సొసైటీలో ఎక్కడ ఆ ట్రాక్షన్ డెవలప్ కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి చూసుకో ఒక్కసారి, నువ్వు ఎంత కందెన వేస్తున్నా కానీ ఆ ఫ్రిక్షన్ డెవలప్ కావట్లా సొసైటీలో. ఎందుకంటే అందరికీ తెలుసు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు వెంటనే అరెస్టులు చేస్తున్నారు. ఆ విషయం సొసైటీలో అందరికీ తెలుసు. కానీ నా వంతు బాధ్యతగా నేను జాగ్రత్తలు చెప్తున్నా, సొసైటీలో ఎవరు కూడా
ఈ జగన్మోహన్ రెడ్డి జాల్లో పడమాకండి, అందరూ అప్రమత్తంగా ఉండండి. రైట్ మేడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దళితులపై జరిగినటువంటి దాడుల మీద ఆయన స్పందించిన తీరు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది అంటున్నారు. ఎందుకంటే ఆయన హయాంలో మనం చూసాం, స్వయాన ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి దళితుని చంపి డోర్ డెలివరీ చేసిన అతన్ని పెట్టుకొని పక్కన ఎలక్షన్లో తిరగడం, ఆయనకి పోస్టులు ఇవ్వడం, ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు అదే దళితుల గురించి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా ఇదంతా కూడా రాజకీయం కోసం ఇలాంటి నాటకాలు అవసరం అంటారా? ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఈ దళితుల సపోర్టుగా ఆయన మాట్లాడుతున్నట్టు మాటలు ప్రజలు నమ్ముతారంటారా? మీరేం చెప్తారు? ఎందుకు నమ్ముతారండి? ఒక ఇతను ఎవరు మీకు గుర్తుందా? గోరంట్ల మాధవ్ ఏమన్నాడు ఆ మధ్యన బయటకు వచ్చి? అంతర్యుద్ధం మొదలవుతుందన్నాడు. ఇదే అంతర్యుద్ధాలు, ఇవే చేద్దామని వాళ్ళు. అర్థమైందా మీకు? అంటే వాళ్ళు ముందే బీజం వేద్దామని చూశారు. కానీ వాళ్ళు ఊహించిన విషయం ఏంటంటే, వాళ్ళు ఎంత మత కలహాలు రెచ్చగొట్టాలని చూసినా కూడా ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం, వాళ్ళకి ఆ పప్పులే ఉడకవు. మీకు గుర్తుంటే హైదరాబాద్ అసలు ఓల్డ్ సిటీ ఎట్లా ఉండేదండి ఒకప్పుడు? ఎప్పుడు ఏ మత కల్లోలం రేగుతుందో తెలియదు. అటువంటి తెలుగుదేశం వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక, తర్వాత మీకు తెలుగుదేశం ఫస్ట్ ఎన్టీఆర్ గారి హయాంలో, తర్వాత చంద్రబాబు గారు వచ్చాక మత కలహాలు జరిగాయండి? జరగవు. ఎందుకంటే అంత అప్రమత్తంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు అన్నట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఏం దొరకట్లేదు, ఏం చేయాలో తెలియట్లే, ప్రజల్లోకి వెళ్ళలేడు ఆయన. జనవరి అన్నాడు, ఫిబ్రవరి అన్నాడు, మార్చి అన్నాడు, ఏప్రిల్ వస్తుంది, ప్రజల్లోకి వెళ్ళాడు. ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్తున్నారు. ఆయన అందగాళ్ళు అని చెప్పే వాళ్ళందరూ పాపం వాళ్ళ మొత్తం పటాటోపం అంతా బయటకు వచ్చేసి వాళ్ళేంటో ప్రజలకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు మానసికంగానే కాదు, శారీరకంగా కూడా వాళ్ళు, అంటే కురూపులనాలో ఏమనాలో మనకు తెలియదంటే, ఆయన అందగాళ్ళు గ్లామర్ పీపుల్ అన్నారు కదా, ఇప్పుడు ఆ గ్లామర్ అంతా పోయి డీగ్లామర్ అయిపోయి వాళ్ళందరూ అలా ఉన్నారు. ఈ రేపు ఎవడు అరెస్ట్ అవుతాడో తెలిపి అమిత్ షా గారు వచ్చి నిన్న లావు శ్రీకృష్ణదేవరాయలను పిలిపించి మొత్తం మద్యానికి సంబంధించి బయటకు తీశారు. సో నెక్స్ట్ ఈడీ సిబిఐ ఆయన తడేపల్లి తలుపులు తడతారేమో తెలియదు. ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఈ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో ఆయనకి ఇవన్నీ అవసరమా అండి? అంటే మత కలహాలు రెచ్చగొట్టేస్తే ఆయన కేసులన్నీ మాఫీ అయిపోతాయా? అవ్వవు కదా. తప్పులన్నీ దొరికాక నువ్వు ఏం చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఇవాళ నీకు పాస్టర్ ప్రవీణ్ 4వ రోజు గుర్తుకొచ్చాడు, నీకు ఫస్ట్ రోజు గుర్తురాలా. అంటే నువ్వు ఆలోచించలేదు ఇది మనకు పనికొస్తుంది అని. నీకు పనికొస్తుందని ఆలోచించేసరికి అక్కడ పుణ్యకాలం కాస్త అయిపోయింది. అది హత్య కాదు అనే ఒక కన్క్లూషన్కి అయితే వచ్చారు. కాకపోతే అది అదృచ్ఛికంగా జరిగిందా ఏంటి, ఇంకా రిపోర్ట్ ఒకటి రావాలి మనకు, అంతే. బట్ ఆన్ ద హోల్ అది ఒక క్లారిటీ వచ్చేసినట్టే దాని మీద. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ కుటుంబ సభ్యులు శవాన్ని తీసుకెళ్ళిపోయారో అది అక్కడితో అయిపోయినట్టే ఒక రకంగా. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వాళ్ళని పక్కన పెట్టుకున్న ఆయన గతంలో ప్రచారాలు చేసుకున్నాడు. ఇవన్నీ చేసుకున్నాక మీరు సోషల్ మీడియాలో చూడండి, కమెంట్స్ వాళ్ళే ఇస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళని కాదు, దళితులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళే మాట్లాడుతున్నారు. నువ్వు ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని ఒక దళిత డ్రైవర్ని చంపించాక నువ్వు దళితుల గురించి మాట్లాడుతున్నావు ఏంటని వాళ్ళే అడుగుతున్నారు. అంటే ఇవాళ కమెంట్స్ అన్నీ వాళ్ళే చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డిని. ఎవరు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఒక్కళ్ళు కూడా ప్రశ్నించలేదు ఇవాళ, అంటే మీరు తప్పు చేశారని. అందుకని ఇవాళ ఏం జరుగుతోందో కరెక్ట్గా జరుగుతోందండి. ఆయన తాగి ఉన్నాడా లేదా ఇప్పుడు వారు చెప్పినట్టుగా అనుమానం అయితే అందరికీ వచ్చింది. అది క్లారిటీ రావాలి. అది క్లారిటీ వచ్చినా కూడా వాళ్ళు బయట పెడతారో లేదో తెలియదు, ఎందుకంటే పాస్టర్ కాబట్టి మనకు తెలియదు. కానీ అది ఆయన తప్పిదమనే తెలుస్తుంది మనకి. ఎవరిది? పాస్టర్ ప్రవీణ్ పగడాలది. కాబట్టి ఆ బుల్లెట్ బండి మీద రావడం ఏంటి? చాలామంది కూడా నిన్న కూడా కమెంట్ చేశారు కదా, ఒక డ్రైవర్ని పెట్టుకుని కారులో రాకుండా బుల్లెట్ మీద రావడం ఏంటి అంత దూరం నుంచి అని. సో ఇవన్నీ కూడా అంటే ఆయన స్వయంకృతాపరాధాలుగా కనిపిస్తున్నాయి మనకి. ఇందులో ఎవరి కుట్ర ఏమీ లేదండి. తర్వాత అసలు ఎస్సీలను తీసుకొచ్చి ఎస్సీల మీద రాజకీయం చేయాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈసారి ఒక సీటు కూడా రాదు ఆయనకి. అది గుర్తుపెట్టుకోవాలి ఆయన. ఇప్పుడు 11లో ఉన్నాడు, 11 నుంచి 0 అవుతాడా, ఒకటికే పరిమితం అవుతాడా అనేది ఆయన ఆలోచించుకోవాలి. రాజకీయం చేయమనండి, ప్రజల్లోకి వెళ్ళి నియోజకవర్గాల్లో తిరిగి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోకుండా నువ్వు ఏసీ గదుల్లో పడుకుని నేను మత కలహాలు రేగొడతాను లేకపోతే కులాల మధ్య చిచ్చు పెడతానంటే దానికి బలయ్యేది నువ్వే. ఏ కూటమి ప్రభుత్వం కాదు, ప్రజలకు క్లియర్ కట్గా తెలుసు. దే ఆర్ వెరీ క్లియర్గా ఉన్నారు వాళ్ళు అన్ని విషయాల్లో. ఇప్పుడు ఏ కలహాలు వచ్చినా కూడా ఏం జరగదండి. పోలీసులు కూడా ఇప్పుడు చాలా మటుకి
వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగానే నిర్వర్తిస్తున్నారని మనకు అనిపిస్తోంది. ఇది వైసీపీ కాదు కదా. అందుకని పోలీస్ శాఖ కూడా చాలా అలర్ట్గానే ఉన్నారు వాళ్ళు. అనిత గారు కూడా ఊరుకోవట్లేదు. అంతకుమించి లోకేష్ గారు కావచ్చు, లేదు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరు ఊరుకోవట్లేదు. అన్నింటి మీద దృష్టి పెడుతున్నారు. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు సక్రమంగానే చేస్తున్నారు. కాబట్టి ఇవాళ పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని ఎవరూ కూడా రాజకీయంగా వాడుకోకండి, కులపరంగా వాడుకోకండి, మతపరంగా వాడుకోకండి అని మనం చెప్తున్నాం. ఇక్కడ మీకు ఇంకొక ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా అధికారికంగా వేసిన ఒక ట్వీట్ని చదువుతాను. లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసి కూటమి నేతలకి ఊడిగం చేస్తున్న ఏపీ పోలీసులు గత 10 నెలలుగా దళితులకు రాష్ట్రంలో కరువైన రక్షణ. మొన్నటికి మొన్న పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎస్సీలు, ఎస్టీలు, క్రైస్తవులపై దాడులు, దౌర్జన్యాలు. ఫిర్యాదు చేస్తున్నా కనీసం పట్టించుకొని పోలీసులు. ఇంకెన్ని రోజులు ఈ విధ్వంసకాండ హోంమంత్రి అని చెప్పి పెట్టాడు. ఈ దాడులు ఎక్కడ జరిగినాయి? దాడులు చేస్తున్నది ఎవరు? మీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. టెంపుల్ మీద దాడి చేశారు, వెంటనే అరెస్ట్ చేశారు పోలీసులు, వెంటనే అరెస్ట్ చేశారు. ఇందాక చెప్పాను కదా, అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేస్తే వెంటనే పోలీసులు పట్టుకున్నారు. ఎవడు రాడంటే వైసీపీ లీడరు. చేస్తున్నదంతా వైసీపీ లీడర్లు. ఇటువంటివి పెడతారు. లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసి కూటమి నేతలకి ఊడిగం చేస్తున్న ఏపీ పోలీసులు. యాక్చువల్గా ఈ సెంటెన్సు ఎవరికి అప్లికబుల్ అవుతుంది? జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ సెంటెన్స్ అప్లికబుల్ అవుతుంది. దీనికి కావాలంటే 190 ఉదాహరణలు కూడా చెప్పచ్చు. ఇప్పుడు కూటమి నేతలకు ఊడిగం చేస్తున్నారా? ఒకవైపు కూటమి నేతలకు గోల పెడుతున్నారు, ఈ పోలీసులు మా మాట వింటర్లేదు, పోలీసులు మా మాట వింటర్లేదు అని. అంటే పోలీసులు ఫ్రీ హ్యాండ్ తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చెప్పేది కూడా అదే, మీ పని మీరు చేయండి అని పోలీసులకి చెప్తున్నాడు. వాళ్ళు అదే చేస్తున్నారు. అరెస్ట్ అవుతున్నదేమో వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళని ఎక్కడ ఎవరా టెంపుల్ మీద అటాక్ చేసింది ఎవర్రా ఎతికితే సీసీటీవీలో కనపడుతున్నాడు. వైసీపీ వాడు వెళ్ళి తాగెళ్ళి టెంపుల్ ధ్వంసం చేశాడని. అంబేద్కర్ స్టాచ్యూకి ఎవర్రా అవమానం చేసింది? మొత్తం సీసీ కెమెరాలంటే బాధ్య అండి, ఈడేనండి దండలు వేసిందని తేలిపోతున్నది. వీళ్ళట కూటమి నేతలు ఊడిగం చేస్తున్నారు. ఎవరికి ఊడిగం చేస్తున్నారు? పాపం వాళ్ళకి ఇంకా వంట పట్టట్లేదండి. గత 10 నెలలుగా దళితులకి రాష్ట్రంలో కరువైన రక్షణ. మొన్నటికి మొన్న పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పదం. దానికి దీనికి ఏంటి సంబంధం? అసలు నీకు రక్షణ, దళితులకి రక్షణ లేకుండా ఏమైంది? ఎక్కడికి పోయింది? నువ్వు చంపినట్టు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపారా? నువ్వు చంపినట్టు డాక్టర్ సుధాకర్ని చంపారా? ఇట్లా ఒకటి కాదు, 1,00,000 ఉదాహరణలు చెప్పచ్చు. ఇక్కడ దళితులకి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉన్నది, ప్రొటెక్షన్ ఇస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. దళితుల మీద ఒక్క చోట కూడా ఎక్కడ దాడి జరగట్ల. నిజంగా దళితుల మీద దాడి జరిగితే సాక్షి పేపర్లో రాయాలి కదా. సాక్షి పేపర్లో రాశారా? చూపించు ఒకటి, ఒక్క ఇన్సిడెంట్ చూపించు. ఎక్కడన్నా జరిగిందేమో సాక్షి పేపర్లో, సాక్షి టీవీల్లో రాసింది, వేసింది చూపించు. మనం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీలు, క్రైస్తవులపై దాడులుంటాయి. ఇప్పుడు కొత్తగా మీరు ఇంతకు ముందర ట్వీట్లు చూడండి, అందులో ఎస్సీ, ఎస్టీల వరకు ఉంచారు. ఈ ట్వీట్లో, లేటెస్ట్ ట్వీట్లో క్రైస్తవుల పదాన్ని కూడా చేర్చారు. మీరు గమనించండి. ఎందుకు? ఈ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి ఉంది కదా, దీన్ని ఎన్కాష్ చేసుకోవటానికి క్రైస్తవుల మీద దాడులు అని చెప్పి మొట్టమొదటిసారి వైసీపీ వాళ్ళు ట్వీట్లో పెట్టారు. ఇప్పటి వరకు ఈ పదం లేదు. కేవలం ఎస్సీ, ఎస్టీల మీద దాడులు అది ఇది అని చెప్పే ట్వీట్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొత్త పదాన్ని కూడా, క్రైస్తవులు అన్న పదాన్ని యాడ్ చేసింది. ఎందుకు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం. ఇంకెన్ని రోజులు ఈ విధ్వంసకాండ ఉండు? నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత అప్పటికి ఎండ్ అవుతుంది. ఇది తొందర ఎందుకు పడతావు? ఈ విధ్వంసకాండ ఎక్కడ విధ్వంసకాండ జరుగుతుంది? జగన్ ఎక్కడ జరుగుతున్నది? ఎక్కడ, ఏ ఊళ్ళో జరుగుతున్నది? విధ్వంసకాండ జరిగితే నీ పేపర్, నీ సాక్షి టీవీ రిపోర్టర్లు చాలామంది ఉన్నారు, ఊరూరా ఉన్నారు కదా. అందరికీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎక్రిడేషన్ కార్డులు ఇచ్చావు కదా. ఇంకా ఆ ఎక్రిడేషన్ కార్డులు రద్దు చేయలేదు కదా ఈ కూటమి ప్రభుత్వం. అవే ఎక్రిడేషన్లు కంటిన్యూ అవుతున్నాయి కదా. వాళ్ళందరూ జర్నలిస్టులుగానే ఉన్నారు కదా.
నిజంగా ఇంత నువ్వు రాసినంత దారుణంగా సొసైటీలో ఉంటే నీ పేపర్ మొత్తం దళితుల మీద దాడులు వాళ్ళ ఫోటోలు వేసి వార్తలు రాసేవాడివి నువ్వు. ఎక్కడన్నా ఒక వార్త చూపించు, నీ సాక్షి పేపర్లో, వేరే చోట కాదు. అందుకని ఇటువంటివన్నీ డియర్ బ్రదర్స్, ఇటువంటి కళ్ళబొల్లి ట్వీట్లు వేసుకొని కాలం గడుపుతాను అంటే మీరు ట్విట్టర్ బాక్స్ వరకే పరిమితం అవుతారు. ప్రజలకు దూరం ఆల్రెడీ అయ్యారు, ఇంకా అవుతారు.